సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. భరత్, వాళ్ళ ఆఖరి నేను చూడలేనురా. ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా? లేదే, తీసుకెళ్ళరా. ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు. వాళ్ళ కన్నీళ్లతో తీసుకెళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా. వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారురా. ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడిగానా? లేదే, అడగకుండానే ఆశ్రయించాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆకలి, చావు ఈ రెండేరా మనుషులందరి దగ్గరికి చేర్చేది. స్వార్థం, డబ్బు ఈ రెండేరా మానవత్వాన్ని చంపేసేది. మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా? 10 మందికి ఉపయోగపడితే చాలరా. తీసుకెళ్ళి ఇచ్చేసారా. చిన్నతనంలో మా నాన్న పోయాడు. అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు. ఈరోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది. నువ్వు పిసినారితనంతో కూడబెట్టిన నీ సొమ్మును చూశాను, కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను. ఈ క్షణం నుంచి నిన్ను నాన్న పిలుస్తా. నాన్న, ఏమన్నావురా? నన్నేమన్నా? నాన్న అన్నావు కదా? అవునరా, నేను నీకు నాన్ననే. నువ్వు నా కొడుకువి, నాకు పెద్ద కొడుకురా. నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా. ఏంట్రా, ఏంటా చూపు? పర్వాలేదు, కొట్టు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, కొడితే చస్తాను. ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేనే. కొట్టు. నువ్వు చావకూడదురా. నా ఆయుష్ అంతా పోసుకుని బతకాలి. ఏమిటి అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు? మాట్లాడండి, మిమ్మల్ని మాట్లాడండి. నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు. బ్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి. చచ్చిన వాళ్ళ కోసం బ్రతికున్నంత కాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా? కన్నీళ్లను నిప్పురవ్వలు చేసి అన్యాయాలను ఎదుర్కొంటారా? చెప్పండి. మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఈ రాజకీయ గుండాల కాళ్ళు, చేతులు, తలలు నరికి మసీదులకు, దేవాలయాలకు తోరణాలు కట్టాలి. మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలలో ఒకరు నరుకునే ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నరమేధం ఆపు నీ సోది. నిజం నీకు తెలుసా? తెలుసా? తెలియకుండా ఎందుకు నోటుకు వచ్చేట్టు వాగుతావు? ఇలా రా, అడుగు అడుగు. వీళ్ళని నా బిడ్డలను అడుగు. ఎవరు ఎవరు వాళ్ళమ్మ నిన్ను నా అన్యాయంగా నరికి చంపారో చెప్తారు. చెప్పండి రా, చెప్పండి. ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండి రా. వినపడిందా? వినపడిందా? హిందువులు హిందువులు చంపారు. రైట్. మంచంలో ఉచ్చబోసుకునే ఈ పిల్లలకు హిందువులు, ముస్లింలను నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? లాగులు, గుండీలు కూడా పెట్టుకోవడం చేతగాని పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు? చెప్పి స్మైల్. రైట్. ఇతను ఎవరు? రహీం. రహీం ఎవరు? ముస్లిం. 40 సంవత్సరాల నుంచి శ్రీరాముని చేస్తున్న ముస్లిం. అవునా? ఈయనెవరు? భారతమ్మ. నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ. తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? రైట్. ఇందులో హిందువుల నెత్తురు, ముస్లిం నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు, ఏది ముస్లిం నెత్తురు? రహస్యం చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువుని మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం అని 70 నెలలు ఉన్నావా? ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళాం దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీరేవా? హిందువా? కాదు. రాంభజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరీగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా, ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్లాడితే మతం మారిందని మరి పిల్లలే పుట్టరా? నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళం.
ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళం. దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పెంచడానికి గాలి ఇచ్చాడు గాని తన్నుకు చావమని మతాలు కూడా సృష్టించాడా? ఈ ప్రపంచంలో ఉన్న రెండు మతాలు. ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం, రెండు చచ్చిన వాళ్ళ మతం. ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని, ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని. అదే నిజమైతే మందిరాలు, మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు, దేవుణ్ణి పూడ్చిపెట్టిన స్థలాలు. భయ్యా, నన్ను క్షమించు భయ్యా. అయ్యయ్యో, శభాష్, శవాల్ని పిక్కు తినడానికి కుక్కలు, మోసుకెళ్ళడానికి గాడిదలు వచ్చాయి. శభాష్ శభాష్. వెంట పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చారు. రేపు మీ ఫోటోలు పేపర్లో రావాలిగా. పీనుగుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు. అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు, పదవి కోసం తల్లిని, చెల్లిని, పెళ్ళాన్ని తరచే డాఫర్లు. గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా అనలేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు. ఆగండ్రా, ఇది మా నిరుపేదల పవిత్రమైన నెత్తులతో తడిసిన స్థలం. మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు. మతం పేరుతో మీరు మనుషులను విడదీస్తే, మానవత్వం పేరుతో మేమంతా ఒక్కటవుతాం. విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే విరగదీసి మిమ్మల్ని దారిలో పెడతాం. ఇదిగో భర్తబ్బయ్య, ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం. ఎంతసేపు నీ గోల్ నీదే గాని మేము చెప్పేది వినిపించుకో. ఇదిగో మీ కన్నీళ్లు తోవడానికి, మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఇసాధకర సమయం ఇది. వాడి వాడి అరిగిపోయిన రికార్డు. రెడీమేడ్ చొక్కాల్లా, రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు. ఆపండి. ఇదిగో భర్తబ్బయ్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. మేము అహింసవాదు. మీరు అహింసవాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకురా? అది సంతోషమా? నిన్నే ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే వెరైటీస్ గంగ కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లోలాలు. వామ్మో, రాజకీయ గూండా ఖాళీ హస్తం. లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి. హలో, మంత్రి సంతోషాన్ని. నమస్కారం అండి. అదిగా ఆ చెమట్లేంటి, ఆ వణుకుడు ఏంటి? ఎవరు ఫోన్ లో? నమ్మకం ఉమ్మేమన్నా పడిందా? అబ్బే లేదురా మాడా. పెద్ద మంత్రి గారు తూ అని ఉమ్మేశారు. మన విషయం ఢిల్లీ దాకా పోయిందంట. కడిగారు, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఏమిటో వీడి బతుకే బాత్రూమ్ అయిపోయింది. అసలు వెరైటీస్ గంగ సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి, ఇదంతా పేపర్కి ఎక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించలేవు. ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ అంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోత కూసింది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా. అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు బండి మీద ముంద కిందప్ప అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ, వెళ్ళు. ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. కస్సుగా వస్తావా? లేచిపోదాం. ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా. రై, నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవ లేదు. నా మాట విను, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వదిలేయి.
ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా వాగాడు. వాడు నీకు ఎవరికే తెలుసా? చెప్పు. గుండా కాళీని గురించి నేను రాసిన ఆర్టికల్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఏమిటి చోటు? ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలోడ తీసింది నా బిడ్డ కాదురా, భరత మాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలీదు,
ఏవో ముఠా తాగాలనుకుంటా వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. రాయ్, ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి. చీకటిని దీపంతో చంపేస్తాం, పాపాన్ని ఎలా చంపగలం? పాపాన్ని చంపాలని పిచ్చి ఆలోచనతో న్యాయం కోసం కోర్టుకెళ్ళాను. కానీ అన్యాయం నాకంటే ముందు కోర్టుకెళ్ళింది. ఓడిపోయాను. అనాథగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి అందరం అనాథలుగానే వచ్చాం. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గాడు అంటే నీకు ఉన్నారు. కొందరికి రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అమ్మ సంగతి తెలియదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను ఎలాంటి వాడినో చెప్పే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు. బీడీలు తాగుతాను. జెండా మార్కు బీడి, దేశభక్తి కోసం. జెండా మార్కు బీడీ వాసన, జెండా వాసన. అందుకే నాది గబ్బునూరు. వస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు. 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 ఉందిగా నాన్న నాన్న ఎవరతను? ఏంటి మొహంలో కంగారు కనపడుతుంది? కంగారా? నాకేం కంగారా? నా తర్వాత మీరెలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగాన కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుక? ఎవడ్రా? ఎవడ్రా మాట అన్నది? నాకు ఒక్కడేవిడ్రా? ఇద్దరు కొడుకులరా. నువ్వు చిన్నాడివి, ఆ భరత్ గారు పెద్దడు. అంతే. గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు. చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. నిజం చెప్పు. నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం. అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నిన్నేదో భయం కప్పేసింది. ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా. ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి